ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతిని మనతో ఖచ్చితంగా తెలియచేస్తాడు. నీవు నాతో నడిచి వస్తూ ఏం చేయాలి? నిందారహితుడుగా నీవు జీవించాల్సి ఉంటుంది. మరి ఈ మాట నిజానికి మనల్ని ఎంతో ఆలోచింప చేసేటువంటిదిగా ఉంటుంది. దేవునితో నడిచి వెళ్ళడం, లేకపోతే దేవుని ఎరిగినాం గనుక దేవుని మార్గంలో సాగి వెళ్ళడం, భక్తులుగా, విశ్వాసులుగా, దేవుని ఇంటి ప్రజలుగా, సంఘముగా నడిచి వెళుతున్నాం అనేక సార్లు. అయితే దానిలో ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడంట? ఆ నడిచి వెళ్ళేటువంటి అనుభవంలో ఏ విధమైనటువంటి నింద నీ మీద లేకుండా చూసుకో. ఒకవేళ అది ఈ లోకంలో ఉండేటువంటి అనుభవమో, ఆత్మీయ జీవితంలో మనం సాగి వెళుతున్నప్పుడు ఉండేటువంటి అనుభవాలు, లేక దేవుని చేత ఫలానా విషయంలో నీవు బలహీనుడిగా ఉన్నావు, ఫలానా విషయంలో నీవు బలహీనరాలుగా ఉన్నావు, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసింది అనుకోండి, అది మన మీద ఏమవుతుంది అనమాట? నింద అవుతుంది. మరి అది మనలను ఏం చేస్తుంది? సరి చేస్తుంది అనమాట.